గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసే ధవళేశ్వరం బ్యారేజ్కి తూట్లు పొడుస్తున్నారా? మనుగడ ప్రమాదంలో పడ్డానికి కారణమేంటి? నీరు వృధాగా ఎందుకు పోతోంది? ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం వల్లేనా? రైతులేమంటున్నారు? తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీకి తూట్లు పడ్డాయి. అక్రమార్కుల పుణ్యమా అని నీరు వృధాగా పోతోంది. ఇక్కడ ఉన్న 175 గేట్లకు రంధ్రాలు పెట్టి రొయ్య సీడ్ సేకరణ చేస్తున్నారు. దీంతో గోదావరి దిగువకు సాగునీరు వృధాగా పోతోంది. ప్రతి సంవత్సరం రబీ సీజన్లో 8 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. 1 టీఎంసీ నీటితో 10,000 ఎకరాలు సాగు చేయవచ్చు. ఆ లెక్కను చూస్తే 80,000 ఎకరాలకు సరిపడా నీరు కిందకి వెళ్లిపోతోంది. బొబ్బర్లంక కాటన్ బ్యారేజీ మధ్య డెల్టా కాలువ పరిధిలో లాంచీలు వెళ్లే మార్గంలో ఉన్న బ్యారేజీ గేట్లకు రంధ్రాలు పెట్టి రొయ్య సీడ్ సేకరణ చేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు గతంలో బొబ్బర్లంక గ్రామంలో మత్స్యశాఖ కార్యాలయం ఉండేది. అధికారులు రొయ్య సీడ్ సేకరించి విక్రయించేవారు. 10 ఏళ్ల నుంచి అధికారులు రొయ్య సీడ్ సేకరించడం లేదు. దీంతో ఇదే గ్రామానికి చెందిన కొంతమంది అనధికారికంగా బ్యారేజ్ గేట్లకు రంధ్రాలు పెట్టి రొయ్య సీడ్ సేకరించి బహిరంగంగానే మార్కెట్లో అమ్ముకుంటున్నారు. పరిస్థితి ఉంది. మొత్తం 3 డెల్టాలకి కలిపి సుమారుగా ఇంచుమించుగా ఒక 8 లక్షల ఎకరాలకి 8,96,000 ఎకరాలకి ఆయకట్టుకి నీరు ఇవ్వాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు గోదావరి పైన ఉన్నటువంటి ఏదైతే గోదావరి పైన ఉన్నదో ఆ పైన అంతా కూడా విపరీతమైన సిల్ట్ తోటి గోదావరి ఇసుకతోటి నిండిపోవటం వల్ల డెడ్ స్టోరేజ్ లెవెల్ తగ్గిపోవడం వచ్చిందండి. ఆ డెడ్ స్టోరేజ్ని ఏంటి అనేది మీటింగ్లో అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో మన ఇరిగేషన్ ఎస్సీ గారు ఉండటం జరిగింది. ఎందుకంటే ఇరిగేషన్ ఎస్సీ గారికి వీటిపైన చేసిన అనుభవం తక్కువ. ఆయన కాడాలో అక్కడ పనిచేసి వచ్చారు. ఆయన అంచేత డెడ్ స్టోరేజ్ విలువ నిల్వ ఎంత ఉందనేది కూడా ఆయన తెలియపరచలేకపోయారు. అంచేత దాని మీద ఇప్పుడు మనకి ఈ రబీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటరు చాలదు అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. పెద్ద ఎత్తున ఈ అక్రమ వ్యాపారం జరుగుతున్నా పట్టించుకునే వారే లేరు. దీంతో బ్యారేజీ పొడవునా గేట్లకు రంధ్రాలు పెట్టేశారు అక్రమార్కులు. ఇలా చేయడం వల్ల సాగు కోసం అందాల్సిన నీరు సముద్రంలో కలిసిపోతోంది. బ్యారేజీ గేట్లకు రంధ్రాలు పెట్టడంతో షట్టర్లు పాడైపోయే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కోనసీమ ప్రాంతానికి సాగునీరు అందించే సెంట్రల్ డెల్టా ఎండిపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.